వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మొన్నటిదాకా గోవింద గోవింద అనేవాళ్ళం, ఇప్పుడు శివశివ అనాల్సి వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అపచారాలు, అలాగే తర్వాత దుర్మార్గాలు, వీటి మీద మనం చాలా కథనాలు చెప్పుకున్నాం. తిరుపతి పరిసరాల్లో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేయటం కానీ, ఇక తిరుపతిలో అయితే తిరుమలలో చాలాసార్లు ఈ మద్యం, మాంసం ఇవి దొరకటం కానీ, ఇలాంటి అపచారాలు ఎన్నో. సరే, వైకుంఠ మన ఏకాదశి రోజు భక్తులు తొక్కిసలాట్లో మరణించడం కానీ, అక్కడెక్కడ కాశీ బొగ్గలో అక్కడ కూడా భక్తులు తొక్కిసలాట్లో మరణించడం కానీ, ఇలా రకరకాలు ఎన్నో అపచారాలు జరిగాయి ఈ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే. ఇప్పుడు తాజాగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కూడా ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయి. అందులో చాలా డైరెక్ట్గానే టీడీపీ నాయకుల ప్రమేయం ఉంది అనేటువంటిది బయటకు వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఒక కథనాన్ని తాజాగా కాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్నటువంటి దాన్ని చూస్తే, ఒక కథనాన్ని చాలా దారుణమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యచంద్రుల్ని గ్రహణం రోజున రాహువు లేదా కేతువు కొంత సమయం పాటు మింగేస్తారు అనేటువంటిది పురాణ ప్రశస్తి. అంతటి రాహుకేతువులను కూడా శ్రీకాళహస్తిలో టీడీపీ కూటమి శ్రేణులు మింగేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు సమాచారం. వెండి ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో నాగపడగల రూపంలో ఆలయానికి దక్కాల్సిన వెండిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఆలయ అధికారులు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఆలయ అధికారులు ఉంటారు కదా, అక్కడ ఈఓ కానీ వాళ్ళు కానీ, లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ, వీళ్ళెవరు పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఇప్పుడు స్థానికుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతువులకు పూజలకు ఉపయోగించేటువంటి వెండి నాగపడగల్ని టీడీపీ కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారనేటువంటిది ఇప్పుడు సమాచారం. కొంతకాలంగా వెండి ధరలు పెరిగిపోతుండటంతో ఆలయంలో 500 రూపాయల పూజా టికెట్లు కొని వాళ్లే బ్లాక్లో కొనేసి తద్వారా వచ్చే నాగపడగల్ని బయట మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు అనేటువంటిది సమాచారం. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిత్యం రాహుకేతు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పూజలు చేయించుకునే భక్తుల కోసం ఆలయంలోనే 500 రూపాయలు, 750 రూపాయలు, ఇంకా 2500, 5000 రూపాయలు ఈ ధరల్లో టికెట్లు విక్రయిస్తారు. 500 రూపాయలు, 750 రూపాయల టికెట్లు తీసుకునే భక్తులకి టెంకాయ, నల్లగొడ్డ, ఎర్రగొడ్డ, మినువులు, ఉద్దులు, పసుపు, కుంకుమ, తమలపాకు ఒక్కతో పాటు 5 గ్రాముల బరువు ఉన్నటువంటి రాహుకేతు వెండి నాగపడగలను కూడా ఆలయ కౌంటర్లో భక్తులకు అందజేస్తారు. 2500, 5000 రూపాయల టికెట్లు కొన్న వారికి ఏమో పూజా సామగ్రితో పాటు ఒక టికెట్ మీద 10 గ్రాముల బరువైనటువంటి 2 వెండి నాగపడగల్ని ఇస్తారు. భక్తుల ముసుగులో ఈ టీడీపీ నాయకులు కొంతమంది 500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్లో వీటిని ఆలయ కౌంటర్లో ఇచ్చేటువంటి నాగపడగల్ని జ్యువెలరీ వ్యాపారులకి, అలాగే పూజా సామగ్రిని ఆలయం బయట ప్రైవేట్ వ్యాపారులకు కూడా విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు అనేటువంటిది ఇప్పుడు సమాచారం. వీరి ఆగడాల కారణంగా ఆలయానికి దక్కాల్సిన వెండి పక్కదారి పడుతుండగా కూటమి శ్రేణుల జేబులు నిండుతున్నాయి అంటున్నారు. కొన్ని రోజులుగా వెండి ధర పరుగులు పెడుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 3.18 లక్షలు పలుకుతోంది. గ్రాము 300 దాటింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కూటమి శ్రేణులు 500 రూపాయల టికెట్లు, రాహుకేతు పూజల టికెట్లు కొనుగోలు చేసి దాంతోపాటు కౌంటర్లో ఇచ్చే 2 నాగపడగలు, అంటే ఒక్కొక్కటి 2.5 గ్రాములు, 5 గ్రాముల వెండిని బయట విక్రయించేస్తున్నారు. ప్రస్తుతం గ్రాము వెండికి 300 చొప్పున 5 గ్రాములను జ్యువెలరీ వ్యాపారులకు విక్రయించి 1500 పొందుతున్నారు. అంటే 500 రూపాయల టికెట్ మీద ఇచ్చే నాగపడగలకి వాళ్ళు 1500 రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు అన్నమాట. రోజుకు ఒక్కొక్క నాయకుడు కనీసం 10 నుంచి 20 వరకు టికెట్లు కొనుగోలు చేసి తద్వారా వచ్చే నాగపడగల్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారనేటువంటిది సమాచారం. ఇలా ఒక్కొక్క నాయకుడు రోజుకి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారని అంటే ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. మరి ఇలాంటి విషయాల మీద సనాతన ధర్మం అని చెప్పేసి గగ్గోలు పెట్టేటువంటి కొంతమంది నాయకులు కానీ, లేదంటే సనాతన ధర్మ రక్షకులు మేమే అని చెప్పుకునేటువంటి ఒక పార్టీ కానీ, మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న ప్రశ్న. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు పూజలు చేసుకుంటే సకల దోషాలు, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సుమారు 2,000 కిలోల వెండి ఉంది. ప్రస్తుతం దీని విలువ 60 కోట్ల పైనే. ఈ వెండితోనే క్షేత్రంలోని మింట్లో వెండి పడగలను తయారు చేస్తారు. భక్తులు
పూజలో ఉంచిన వెండి పడగల్ని పూజ ముగిసిన అనంతరం ఆలయ హుండీలోనే వేసేస్తారు. వాళ్ళు పాపం భక్తులు ఇంటికి తీసుకెళ్లరు, హుండీలోనే వేసేస్తారు. అలా వచ్చిన వెండి పడగల్ని రోజుకి ఆ రోజు సేకరించి 6 నెలలకు ఒకసారి హైదరాబాద్ తరలించి అక్కడ కరిగిస్తారు. తరుగు పోగా మిగిలిన వెండి కడ్డీల రూపంలోకి మారుస్తారు. తిరిగి ఆ వెండి కడ్డీలను ఆలయంలోని మెంటికి తీసుకొచ్చి నాగపడగలను తయారు చేసి టికెట్ తీసుకున్నటువంటి భక్తులకి కౌంటర్ల ద్వారా ఇస్తారు. సో ఇలా ఒక సైక్లింగ్ ప్రాసెస్లో జరుగుతున్న దీన్ని, ఆ వెండిని తీసుకెళ్లిపోయి బయట విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు టీడీపీ నాయకులు అనేటువంటిది ఇప్పుడు సమాచారం. మరి దీని మీద దేవాదాయ శాఖ మంత్రి గారు ఆయన ఇటీవల ఒక మీటింగ్లో చెప్తున్నారు, కొంతమంది నాకు ఓటేయలేదు వాళ్ళకి పథకాలు కట్ చేస్తానని. మరి సో ఆయన ప్రస్తుతం ఆ పనిలో ఉన్నట్టున్నారు. మరి ఇలాంటివన్నీ జరుగుతుంటే ఆయన దృష్టికి రావట్లేదా, మరి వచ్చిన పట్టించుకోవట్లేదా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.